ఈ పరేషాన్ బాయ్స్ పరేషాన్ ఫ్యామిలీలో ఇమ్రాన్తో పాటు ఉంటాడు కదండి బబ్బుగాడు బొజ్జోడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడండి. దానికి గల కారణం ఇమ్రాన్ గారే. ఈ బెట్టింగ్ యాప్లు, ఈ హవాలా, ఈ దందాలు చేసి దుబాయ్లో హోటళ్ళు పెద్ద మొత్తం 20-30 కోట్లు సంపాదించి వాడి పోలీసులు ఎతుకుతున్నారని చెప్పి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడో తెలీదు. ఎక్కడున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీసులను ఎతుకుతుంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈ బబ్బుగాడు వాళ్ళ నాన్నని ఎరా దొంగతనం చేసావంట, మాయలు చేసావంట, మోసం చేసావంట అంటే ఆ బాధకు తట్టుకోలేక చచ్చిపోయాడు పాపం. ఆ ఇమ్రాన్ గారే కారణం. ఆడెక్కడున్నాడో తెలీదు. బబ్బుగాడే తోడు. అసలు ఆ ఛానల్ ఇమ్రాన్ ఆ పరేషాన్ ఫ్యామిలీ, ఆ పరేషాన్ బాయ్స్ ఆ ఛానల్ ఎగడానికి, ఇంత డబ్బు రావడానికి ఆ బబ్బుగాడే కారణం. ఆడవల్లే లేచింది ఛానల్. వాళ్ళ నాన్న సస్తే ఎక్కడున్నాడో తెలియదు. ఏమవుతుంది రావడానికి? ఏమంత దొంగతనం, అంత మాయ చేశాడు దొంగనా కొడుకు. ఇదిగో ఇలాంటి దొంగనా కొడుక్కి పాపం తగులుకుంటుంది. అరే నేను శివుడు శివుడు పట్టుకున్నాను. అది శివుడు కాదురా, ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడరా. అది కంబోడియా దేశంలో బౌద్ధ లింగం, బౌద్ధ రామాలు అంటారు. నేను శివలింగం లాగా ఉంది అన్నాను. చూడరా, నాతో పాటు అక్కడ అందరికీ చెప్పులు వేసుకొని ఉన్నారు కదా, చెప్పులు వేసుకొని అందరూ ఉన్నారు కదా. అది నేను శివలింగం లాగా ఉంది అన్నాను. అది నువ్వు పట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఏడ్చుకుంటూ, సార్ అన్యాయం సార్, ముస్లింలకి హిందువులకి మధ్యన గొడవ పెట్టావు, కుక్క సాగు చేస్తావరా నువ్వు ఎక్కడున్నాకరా, పాపం తగులుకుంటుంది. నీ వల్ల అందరూ శివలింగాన్ని బూట్లతో తండేశాడని చెప్పి వీడియోలు చేస్తున్నాడు. వాళ్ళకి చెప్పురా, చదువుకోలేని అది బౌద్ధ లింగం అనేసి. చూడండి రా, ఫుల్ వీడియోలు ఉన్నాయి.